ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతలు మహిళల సమస్యలపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కుపెట్టిన దీక్షాస్త్రానికి విశేష స్పందన లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ దీక్షలో వైఎస్ జగన్ కొత్త పంథాను అనుసరించారు. సమస్యలపై ప్రజాగళం వినిపించే ప్రయత్నం చేశారు. తొలి రోజు 2 నిమిషాలు మాట్లాడిన ఆయన ప్రజలు, పార్టీ నాయకులు మాట కల్పించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు సర్కార్ వైఖరిపై రైతులు, మహిళలు ఏమనుకుంటున్నారో వారి చేతే చెప్పించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా నిలవడానికే దీక్ష చేపట్టానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి తామంతా మద్దతుగా ఉన్నామని వేలాది మంది ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలయ్యాక ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఇచ్చిన 5 సంతకాల హామీలను సైతం పక్కన పెట్టేస్తుంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహంగా ఉన్న రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వంపై పోరాటానికి పిడికిళ్లు బిగిస్తోన్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 2 రోజుల దీక్షకు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. శనివారం మొదటి రోజు దీక్షకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు తరలివచ్చారు. వేలాదిగా వచ్చిన జనంతో దీక్షా శిబిరం కిటకిటలాడింది. దీక్షారంభాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు మాట్లాడారు. రెండో రోజు దీక్ష ముగింపు సమయంలో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేస్తారు. దూరాభారాలను, ఎండలను లెక్క చేయకుండా ఎంత కష్టమైన దీక్షా శిబిరానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైతుల కొరకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కొరకు జరుగుతా ఉన్న ఈ దీక్షలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి నుండి రోడ్డు మార్గంలో తణుకు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి దీక్షా శిబిరాన్ని చేరుకోగానే ఆయన్ని కలవడానికి, కలిసి తమ గోడు చెప్పుకోవడానికి జనం భారీ సంఖ్యలో పోటీ పడ్డారు.